హలో మామ్స్! చెప్పాను కదా సెలబ్రిటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటది అది ఎవరు అనేసి. అవునండి. మనందరికీ న్యూస్ రీడర్‌గా, యాక్టర్‌గా, సెలబ్రిటీగా అలాగే 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా పరిచయమై మనందరి మనసులు గెలుచుకున్న మన 'శివజ్యోతి' గారు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. అది కూడా వరలక్ష్మి వ్రతం రోజు రమ్మని ఇన్విటేషన్ అయితే వచ్చింది. నిజం చెప్పాలంటే వెళ్ళే ముందు ఎంత టెన్షన్‌గా ఉందో. ఎందుకంటే ఒక సెలబ్రిటీని వాళ్ళ ఇంటికి వెళ్లి పర్సనల్‌గా కలవడం నాకైతే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఏం మాట్లాడాలో, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అనే టెన్షన్ అయితే ఉంది. కానీ నేను ఇంట్లోకి వెళ్ళగానే శివజ్యోతి గారు ఒక మంచి స్మైల్‌తో, పాజిటివ్ ఫేస్‌తో చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అంతే ఇంకా నా టెన్షన్ అంతా అక్కడే ఎగిరిపోయింది. ఒక సెలబ్రిటీ ఇంటికి వెళ్ళినట్టుగా అనిపించలేదు. తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినాను అన్నంత కంఫర్టబుల్‌గా అనిపించిందనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత వాయనం కూడా ఇచ్చారు. వీడియో తీయడానికి అక్కడ ఎవరు లేకపోతుండే. అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. అప్పటికే హిమజ గారు కూడా ఉన్నారనమాట. అంతకుముందే చాలా మంది సెలబ్రిటీస్ వచ్చి వెళ్ళిపోయారని చెప్పారు. అయితే వాయనం తీసుకున్న తర్వాత నాకనిపించింది మన స్పెషల్ మామ్ స్టోరీస్ గురించి ఇప్పుడు చెప్పాలి అనని. అందుకే శివజ్యోతి గారిని అడిగాను. మేడం మా స్పెషల్ మామ్ స్టోరీస్ ఛానల్ ఉంది. మా మామ్స్‌కి మీరు ఒకసారి చెప్తే అంటే మీ ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు చెప్పండి, మీరు మాట్లాడతారా అని అడిగితే గైస్ నిజం చెప్పాలంటే నేను అడిగినప్పుడు ఏమనుకుంటారో ఏంటో అని నాకు అడుగుతున్నంత సేపు లోపల ఉండింది. కానీ నేను అడిగిన వెంటనే అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎంత పాజిటివ్‌గా తప్పకుండా అండి అననేసని ఎంత పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారో. ఎంత పెద్ద సెలబ్రిటీ, ఇంత పేరు, ఇంత పాపులారిటీ ఉన్నా కూడా నేను అడిగిన విషయాన్ని అంత ప్రేమగా, ఆప్యాయంగా స్పందించడం నాకు చాలా బాగా నచ్చిందనమాట. అసలు ఏం మాట్లాడారో అనేది మీరిప్పుడు చూసేయండి. హలో అండి. చెప్పాను కదా శివజ్యోతి గారు వాళ్ళ ఇంటికి వస్తున్నానని చెప్పి. సో మీకోసం ఈరోజు మేడం నేను అడిగాను. మీకు అంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా మీరేమన్నా చెప్పాలి అనుకుంటే ఒక మదర్‌గా ఇంకొక మదర్‌కి ఏం చెప్తారు అని సో వినేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను అడిగి మరీ నాకు ఏంటిది అని చెప్పి మరీ ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మామ్స్ అంటేనే సూపర్ ఎనర్జీ, సూపర్ పవర్. మామ్స్ అంటేనే ఎవ్రీథింగ్. అట్లాంటిది ఇంకా ఇటువంటి స్పెషల్ కిడ్ల మమ్మల్ని అంటే వామ్మో, మీకు ఎన్ని చేతులెత్తి మొక్కినా ఎంత చేసినా తక్కువే అనమాట. సో బేబీ ఒక్కొక్క స్టేజ్ దాటిన కొద్దీ కేరింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అట్లనే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. కానీ మీకు లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ. అయినా సరే గివ్ అప్ చేయకుండా, పక్కన వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మీ కిడ్కి మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకన్నా ఎక్కువనే చేస్తారని నేను నమ్ముతాను. సో స్పెషల్ కిడ్స్ దేవుడు స్పెషల్ పీపుల్కే ఇస్తాడట. సో అది మీరు బ్లెస్సింగ్గానే భావిస్తారని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ స్ట్రాంగ్గా ఉండాలి. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీలాంటి మదర్ స్ట్రాంగ్గా ఉంటారు, పిల్లలు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. సో తను నాకు ఇప్పుడే చెప్పిందనమాట. సో బయటనేమో చాలా ఎక్స్పెన్సివ్ క్లాసెస్ చెప్తారు పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి. బట్ తిన వీడియోస్ ద్వారా చిన్న చిన్న ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎంగేజ్ చేపిస్తుంది కాబట్టి సో డెఫినెట్గా మీరు ఖచ్చితంగా తిన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఆ పిల్లలు నేర్చుకోవడంతో పాటు మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందనే. సో ఇంత మంచి అంటే యూట్యూబ్ చేయడం వేరు, ఒక థాట్ఫుల్ వీడియోస్ పెట్టడం వేరు, ఇంకొకటి యూస్ఫుల్ వీడియోస్ పెట్టడం వేరు అనమాట. సో మీరు మీ జర్నీతో పాటు ఓపెన్గా డిస్కస్ చేసి చాలామంది పేరెంట్స్కి మీరు స్ట్రెంత్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నా. సో ఆల్ ద బెస్ట్ అండి. ప్లీజ్ తిన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈమె పెట్టే వీడియోస్ మీకు తెలిసిన ఇటువంటి స్పెషల్ కిడ్ పిల్లలకి డెఫినెట్గా షేర్ చేయండి. వాళ్ళతో పాటు ఖచ్చితంగా ప్రాక్టీస్ కూడా చేయించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా! థ్యాంక్ యూ సో మచ్ శివజ్యోతి గారు. మీరు చెప్పిన ఈ మాట చాలా మంది మామ్స్‌కి ధైర్యాన్ని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఇక ఆ రోజు నాకు ఇంకొక చిన్న స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటంటే మన వెన్నెల పాప. నిజం చెప్పాలంటే ఆ రోజు అక్కడికి వచ్చిన అందరి అటెన్షన్ వెన్నెల పాప మీదే ఉంది. తన చిన్న చిన్న నవ్వులు, చిట్టి చిట్టి ఆటలు, క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయన్నమాట. ఎంత బిజీగా వచ్చిన సెలబ్రిటీస్ గూడా కొంతసేపు వెన్నెల పాపతో ఆడుతూ, నవ్వుతూ చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసి వెళ్లారన్నమాట. ఆ సీన్స్ చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఇంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నా కూడా అందరూ చాలా క్యాజువల్‌గా సాధారణంగా కూర్చొని మాట్లాడుతున్నారు. అందరూ కింద కూర్చొని మన ఇంట్లో మనం ఎలాగా టైమ్ స్పెండ్ చేస్తామో అలాగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అయితే నేను ఆ రోజు ముఖ్యంగా శివజ్యోతి గారిని చాలా దగ్గరగా ఉండి గమనించాను కదా! అంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా గూడా ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరిని చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అంటే ఒక పెద్ద, చిన్న ఇలాంటి డిఫరెన్సెస్ ఏమీ లేకుండా ప్రతి
ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా రిసీవ్ చేసుకుంటున్నారు. నాకైతే ఎంత బాగా అనిపించిందో. కొన్ని విషయాలు మనం ఎవరి దగ్గరైనా చూసినప్పుడు నేను కూడా ఇలా ఉండాలి అనిపిస్తుంది కదా! నాకు కూడా ఆ రోజు శివజ్యోతి గారిని చూసిన తర్వాత నా దగ్గరకొచ్చే ప్రతి ఒక్కరిని ఇలాగే ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవాలి అనిపించింది. నేను ఆ రోజు శివజ్యోతి గారి దగ్గర నేర్చుకున్న విషయం అదే అండి. అలా చూస్తూ చూస్తూ దాదాపు హాఫ్ డే అక్కడే స్పెండ్ చేసేసాను నేను. నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు చాలా స్పెషల్ డే. మన స్పెషల్ మామ్స్ స్టోరీస్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుల్లో ఇది చాలా పెద్ద రోజన్నమాట. ఎందుకంటే ఒక సెలబ్రిటీని కలిసాను. మన ఛానల్ గురించి ఒక సెలబ్రిటీకి చెప్పగలిగాను. మన ప్రయత్నాన్ని వాళ్ళు అర్థం చేసుకొని మన ఛానల్‌కి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. అందుకే శివజ్యోతి గారికి మన స్పెషల్ మామ్ స్టోరీస్ తరపున, మన మామ్స్ తరపున, మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన ఈ సపోర్ట్‌ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ముఖ్యంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను శివజ్యోతి గారికి. మేము అడిగిన వెంటనే మా ఛానల్ గురించి మాట్లాడడానికి ఒప్పుకున్నారు కదా! ఏదో ఒక రోజు ముందు ముందు మీరు ఈ ఛానల్‌ని చూసి ఆ రోజు నేను ఈ ఛానల్‌కి సపోర్ట్ చేసి మంచి పని చేశాను అని ఫీల్ అయ్యేలాగా మన ఛానల్‌ని అయితే ముందుకు తీసుకెళ్తానని నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శివజ్యోతి గారు. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌ని ఎప్పటికీ మర్చిపోలేము.